ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనం కొనసాగుతున్నాయి. ఈ నెల 25న మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని ప్రకటించింది వాతావరణ శాఖ. 26న వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, ఈ ప్రభావంతో అతి భారీ వర్షాలు కురవచ్చని తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రానికి మరోసారి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో 3 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఈ నెల 25న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అవకాశం ఉందని, అది 26న వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ ప్రభావంతో 25 నుంచి 27 వరకు కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్, సిద్దిపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ఈ జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అలాగే మిగతా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వానలు పడే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని ప్రకటించింది. ఇక రేపు ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. వరంగల్ నగరంలో వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గంటల పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో రోడ్లు నీట మునిగాయి. డ్రైనేజీ కాలువలు పొంగి పొర్లాయి. హన్మకొండ, కాజీపేటలో మోస్తరు వర్షం కురిసింది. జనగామ జిల్లాలోనూ మోస్తరు వర్షం పడింది. సిద్దిపేట పట్టణంలో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం పడింది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. అక్కడక్కడా భారీగా వరద నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. తెలంగాణతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి, కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. 2,35,000 క్యూసెక్కుల నీళ్లొస్తున్నాయి. దీంతో ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. అవుట్ఫ్లో 2,54,995 క్యూసెక్కులుగా ఉంది.